ఏంటమ్మా ఏదో ఆకర్తిస్తున్నావు? అవును చిన్ని, మునగాకు అది ఆదివారము ఆషాఢ మాసంలో మునగాకు తినాలంట, అందుకని ఆంటీ ఇచ్చారు. మునగాకు పప్పు వండుతున్నాను. సండే రోజు మునగాకు పప్పు ఏంటమ్మా? ప్లీజ్ అమ్మ ఏదైనా వెరైటీ చేయవా ప్లీజ్? సరే, ఏదైనా చేస్తాలే. ఏం చేస్తా? మ్, బగారా రైస్ అను నీకు ఇష్టమైన పన్నీర్ బుజ్జి వండుతాలే. ఓకే, థ్యాంక్ యూ. సో మా అమ్మ నాకు నువ్వు వంట చేస్తూ నేర్పిస్తుంది, నేను మీకు కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ గీ యాడ్ చేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత షాజీరా అయితే కంపల్సరీ అయితే వేయాలంట, అది నాకు చెప్తుంది అనమాట మన బగారా రైస్కి. అండ్ తరువాత లవంగం, చెక్క, యాలకులు, మిరియాలు కూడా వేయాలంట. నేనైతే అన్ని బిర్యానీ మసాలా వేసేసేదాన్నేమో. తర్వాత చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగా పొడి పొడిగా వస్తుందంట. సో కుక్కర్లో వండేటట్టయితే మనం 1:1 వేసుకోవాలంటే బాస్మతి రైస్కి వాటర్. ఇంకా నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసి కుక్కర్ లిడ్ పెట్టేసుకోవాలంట. ఇప్పుడైతే దీనికైతే ఒక విజిల్ హైలో పెట్టుకొని రానివ్వాలి, తర్వాత 2 విజిల్స్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలంట. ఓకే, ఇప్పుడు పన్నీర్ బుజ్జి ఎలా చేయాలో చూద్దామా. కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకొని తర్వాత శనగపిండి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. ఏదో నేను నాకు తెలిసినలాగే వెళ్ళి చేద్దాం అనుకుంటాను, సో అందుకే ఓన్లీ మిక్స్ చేశాను. తర్వాత ఆనియన్స్, చిల్లీ యాడ్ చేసుకున్నాను. ఇలా మా అమ్మకి బిజీ అనమాట, ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. నేనేమో ఆపై అమ్మ అని చెప్పేశాను. తర్వాత స్పైసెస్ యాడ్ చేసిందనమాట. సో ఇది హోమ్ మేడ్ పన్నీర్ అనమాట, మా అమ్మే చేసింది. మోస్ట్లీ ఆ పన్నీర్ ఎప్పుడు అమ్మ ఇంట్లోనే చేస్తూ ఉంటుంది. ఏదో ఒక హెల్ప్ చేయకపోతే తిడతారు కదండి, అందుకే నేను ఇలా తురిమాను అనమాట. చూడండి, ఇంట్లో చేసింది కూడా చాలా బాగా వచ్చింది, బయట దానిలా కదా. అమ్మ బాగా చేస్తుంది. ఓకే, తర్వాత ఇవి యాడ్ చేసుకోవాలి, కొత్తిమీరతో పాటు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ కసూరి మేతి, కొత్తిమీర అండ్ క్రీమ్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ క్రీమ్ కూడా మా అమ్మ ఇంట్లోనే చేస్తుంది, మోస్ట్లీ హోమ్ మేడ్కే ప్రిఫర్ చేస్తాం మేము. అండ్ పక్కన ఈ లోపే మన బగారా రైస్ కూడా ప్రెషర్ పోయిందనమాట. చూడండి ఎంత పొడి పొడిగా వస్తుందో, నోరు ఊరిపోతుంది. లాస్ట్కి మునగాకు అయితే తప్పించుకున్నాను అనుకున్నాను, బట్ ఈవినింగ్ ఉత్తప్పంలోకి మునగాకు వేసి పెట్టింది. సో మొత్తానికి మా అమ్మ అనుకున్నది, నేను అనుకున్నది కూడా తిన్నాము. Please like, share and subscribe to my channel.